పిప్పులు తీస్తున్నాం. మాట్లాడుతా మంచి ఫోటో ఇస్తా. రింగ్ రోడ్ కాడ ఓపెన్ చేసిన ఫోటో సప్లై బాగా అనుకుంటా. ఏం కాదు ఇబ్బంది అవుతుందా సార్? ఏడా సార్ మీరేమో పెట్టాలి కదా వాయిస్. ఓకే देख साई संतु दिगेन लेदी नहीं सर पैकेट्स गांजा पैकेट्स ఉంటుంది సార్. అట్లా పుష్ప లెవెల్లో పెట్టి ఉంది సార్. ఏదా నువ్వుదా డ్రైవర్ అను చూడు సంత ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయి సార్? చాలా ప్యాకెట్స్ ఉన్నాయి సార్. ఒకసారి ఇప్పేదన్నా ఒకటి ఇట్లా పోయి చాకి ఒకటి చాక్ లాంటిది ఏమన్నా దిక్ అబ్బి చూపించు ఒకసారి చూపించి పైకి చూపించి. ओके क्या नाम है दीपक? क्या है ये? क्या है ये पूरा? कहाँ से ला रहा है? बलराम चिलिम. हाँ बलराम चिलिम. बलराम चिलिम उड़ीसा. किस मालूम नहीं. जिला क्या है? नाम क्या है? सोलापुर. सोलापुर. आप सोलापुर से है? हाँ. नहीं ये माल किधर से ला रहा है गांजा पूरा? बलराम चिलिम. बदगाम बलराम चिलिम. भद्राचलम से ला रहा है. ओके ओके ठीक है. सेफ्टिंग टैंक డిటిఎఫ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సంగారెడ్డి టీంకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము టీము సార్ ఒకటి ఒరిస్సా ఏఓబి నుంచి ఒక గంజాయి లారీ వస్తుందని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది సార్ అని చెప్పగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నేను డిప్యూటీ కమిషనర్ మేదక్ హరికిషన్ అండి, అదేవిధంగా మా అసిస్టెంట్ కమిషనర్ జి శ్రీనివాసరెడ్డి, ఎస్ నవీన్ చంద్ర ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంగారెడ్డి. మా ఇన్స్ట్రక్షన్స్ మేరకు టీము ప్రొసీడ్ అయ్యి కొల్లూరు ఎగ్జిట్ 2 దగ్గర వెహికల్ చెక్ చేయగా ఒక పాత ట్యాంకరు, సెప్టిక్ ట్యాంకరు చాలా అనుమానాస్పదంగా వస్తుండే. అప్పుడు ఆ ట్యాంకర్ని ఆపి చెక్ చేయగా ఆ ట్యాంకర్లో ఒక విధమైన గాఢమైన వాసన వచ్చి ఉన్నది. ఆ వాసన ఏం వచ్చిందంటే, సార్ ఇది సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ కాబట్టి మురుగునీటి శుద్ధి అవి క్లీనింగ్ గురించి మేము వాడతామని చెప్పారు. అయినా మేము డౌట్ వచ్చి మా సిబ్బంది హనుమంతు, ఇంకా డిటిఎఫ్ శంకర్, వీళ్ళ దుబాక శంకర్ ఇన్స్పెక్టర్ సందర్భంలో మిగతా సిబ్బంది అంతా కలిసి వెహికల్ ఆ ట్యాంకర్ మీద ఎక్కి ట్యాంకర్ను చెక్ చేయగా లోపల రకరకాల ప్యాకెట్లు కనిపించినాయి. 8 ప్యాకెట్లు కనిపించినాయి. కనిపించగానే ఆ ఏం ప్యాకెట్లని వాళ్ళ సమక్షంలో విప్పి చూడగా అది గంజాయి అని తేలింది. అయితే గంజాయిని తేలిన తర్వాత మొత్తం అందులో విప్పి చూస్తే దాదాపు 80 ప్యాకెట్లు 200 కిలోలు, దాదాపు సుమారుగా 200 కిలోల గంజాయిని
సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే ఇతన్ని ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ మెయిన్గా భీమ్సింగ్ జాదవ్ భీమ్సింగ్ సన్ ఆఫ్ చందర్, ఈయన మన రూప్లానాయక్ తండా సిర్గాపూర్ మండల్ నాయన్ఖేడ్ వాస్తవ్యుడు. ఇతను దీపక్ నాగనాథ్ సన్ ఆఫ్ నాగనాథ్ ఘోటే, ఇతను డ్రైవర్ కమ్ ఇతను ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్నర్. ఇతనిది దత్తానగర్, వైరాగ్, షోలాపూర్ జిల్లా. ఇతనితో పాటు ఇంకొతను పర్సను రామావత్ మాతృ సన్ ఆలియాస్ భవానీ అనే పర్సను. అతను ఏంటంటే ఈ రామావత్ మాతృ అనేవాడు మొత్తం ఫైనాన్స్ అంటే ఫోన్లో వీళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడము, ఏఓబి పోవడము, అక్కడ మెటీరియల్ పర్చేజ్ చేసుకోవడము, అదేవిధంగా వెహికల్స్ అరేంజ్మెంట్ చేయడము, మధ్యలో ఫైనాన్స్ సంబంధించి ఇతను చేసుకున్న తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి మహారాష్ట్ర షోలాపూర్కి ఈ గంజాని తీసుకుపోయి అక్కడ వేరే వాళ్ళకు అధిక రేటుకు అమ్ముకుంటారు. అయితే మనకి ఈ ఇన్స్ట్రక్షన్లు ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే వీళ్ళు ఏఓబి నుంచి ఒక పర్సన్ అంటే మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అతన్ని, ఎందుకంటే మనం క్లియర్గా అతన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అక్కడ ఒక పర్సను ప్లస్ మహారాష్ట్రలో కూడా ఇంకొక పర్సను, వాళ్ళని కూడా వీళ్ళని ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ విషయంలో మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఫోన్ కాల్ డీటెయిల్స్ మళ్ళీ వీళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ పరిశీలించడం జరుగుతుంది. దీని తర్వాత వీళ్ళను ఫర్దర్గా ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ అరెస్టు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడైతే మనం 80 కిలోలు గాంజా, 200 కిలోలు 80 ప్యాకెట్లు 200 కిలోలు గాంజా ప్లస్ ఇద్దరు అక్యూజ్ని అయితే మనం ఫిజికల్గా ఇప్పుడు అరెస్ట్ చేశాము. ఒక పర్సన్ని కూడా ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఓటి పోలీసులు కూడా ఇప్పుడు పిట్లంలో ఒక పర్సన్ని అరెస్ట్ చేశారు. ఎవరు ఈ రామావత్ మాతృ ఆలియాస్ భవాన్ని కూడా ఎస్ఓటి పోలీసులు కూడా పిట్లంలో అరెస్ట్ చేసి ఉన్నారు. ఇంకా అది మాకు ఇప్పుడు 5 గంటలకు తెలిసిన ఇన్ఫర్మేషను. అతను దేవరకొండ అతని ఊరి పేరు బొల్లారంపట్టి, చందంపేట మండల్. అయితే ఈ రామావత్ మాతృ అనే వాడి మీద ఆల్రెడీ మనకు 2024లో ఒక సిఆర్ నంబర్ 21/2024లో కూడా 84 కిలోల గంజాయి కేసులు కూడా ఆల్రెడీ ఇదే స్టేషన్లో ముద్దాయి కూడా ఎవరు ఈ రామావత్ మాతృ ఆలియాస్ భవానీ అన్నది. అతను ఆల్రెడీ ఆ కేసులో కూడా మనం ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఉన్నాం. అయితే అతను యాంటిసిపేటరీ బెయిల్ చేసుకున్నాడు. ఆ కేసు ఈ కేసు సంబంధించి ఫర్దర్ అతన్ని కూడా ఎఫర్ట్స్ ఆల్రెడీ మనకు ఎస్ఓటి పోలీసు కూడా అరెస్ట్ చేసుకున్నారు కాబట్టి అతను